యా వెరీ కన్ఫ్యూజన్ పాపా. ఐ కాంట్ అండర్స్టాండ్. యా బాబు, యూర్ రైట్. ఓరి దేశాలు బాబు, ఇక్కడ గిరి చేత సైన్ చేయించు. నీ సైన్ ఎందుకు బాబా? గిరి గిరి రే గిరిగా గిరి. అరే ఏంటండి మీరు పిలవగానే స్టాక్ ప్లేస్ లో ఎంట్రీ ఇవ్వాలా ఏంటి? ఎందుకు పిలిచారో చెప్పండి. ఇదిగా ఎందుకు ఏంటి నా చచ్చు ప్రశ్న లేకుండా ఇక్కడ సంతకం పెట్టి తగలడు. బాబు తర్వాత చెప్తా పాపా. ఓకే ఓకే, నీకే చెప్పేది. నా సంతకం ఎందుకండి? ఎందుకు ఏంటి ఇలాంటి చచ్చు ప్రశ్న లేదని చెప్పాను కదరా పుచ్చుమోహవాడా. సంతకం పెట్టా. సైన్ చేయి. అరే సంతకం ఎందుకు పెట్టాలని కూడా అడగకూడదా ఏంటండి? డోంట్ ఇరిటేట్ మీ. సైన్ చేయి. రే నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఎందుకు నా ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తావు? నీ తొక్కలో ఆస్తి ఏమైనా రాయించుకుంటా అనుకుంటున్నావా? సార్ నోర్మోయ్, నీకు పార్ట్నర్షిప్ ఏడు చచ్చింది కదా, దానికోసం సంతకం చేయి. ఏంట్రా లుక్కులిస్తున్నావు? బొక్కలు ఎరగదంతా పెట్టు పెట్టు పెట్టు. ఆగు బావా, మా బావ సంతకం పెట్టాడు. తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం. నీ మ్యాప్ పాయింట్ లో ఇక్కడ కాదు. మా బావ సంతకం పెట్టాడు. నీకు దిక్కు చోట చెప్పుకో అనడానికి 4 దిక్కులు చెప్పాను. దిక్కు వాళ్ళ మొహం. అస్సలు అర్థం కాలేదు బాబు. నీకు అవసరమైంది ఏది అర్థమైంది కనుక ఇది కూడా అర్థం కాలేదు. ముందు మీ అక్కకి ఫోన్ చేయి. యా యూర్ రైట్. హలో అక్క. ఓకే అక్క, 1 minute. ఎదిగో. చెప్పమ్మా. సరే అమ్మా. ఎక్కడేనా? అక్కడే. సంతకం పెట్టమనేసరికి పేద గవర్నర్ లా బొంగులో ఫీలింగ్. చూసింది చాలు, సంతకం పెట్టా. ఇక చాలే పాపా. ఆ బేబీ 2 గ్లాసులు పాలు తీసుకురా. వద్దులే, రెస్ట్ తీసుకో. అరే ఏమనుకుంటున్నాడు దిల్లువాడు? వాడికిలాగా నేను హౌలగాడిని అనుకుంటున్నాడా? అయినా మన బిజినెస్ మీద వాడి చెల్లింపేంటి? మీ అమ్మిచ్చిన ఆలస్యం ఆయన. మరీ చిల్లలంటే అంత మైకం ఎందుకో అర్థం కావట్లేదు. సరే వాళ్ళకి పాలు కలిపి వాళ్ళగా వెళ్తా. ఏయ్ నీకు కోపం రావట్లేదా? అంతేలే, నేను తిడితే వచ్చేది. తిట్టింది నన్ను కదా, నీకు అసలు మొగుడంటే లెక్కుంటే కదా. నీకు కూడా పాలు తీసుకురానా? ఇంత విషయం కూడా తీసుకురా, ఇద్దరం తాగి చేద్దాం. ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయదు బాస్. దిల్లు బావా, ఆవేశపడినంత మాత్రాన ఆవేశం తప్పితే ఇంకేమైనా వస్తుందా చెప్పు? వాళ్ళిప్పుడు బిజినెస్ అంటూ ఎక్స్ట్రాల్ చేస్తున్నారు కదా, రేపు అదే బిజినెస్ ని మన పేరుతో రాసేలా చేద్దాం. జరిగే వాటి గురించి చెప్పు. జరుగుద్ది. జరుగుద్ది. ఎలా? ఈ సీన్ తర్వాత డిజాల్వ్ చేసి తెల్లారినట్టు సన్ రైజ్ షాట్ వేస్తారు కదా, వేస్తే అప్పుడు నీకే తెలుస్తుంది. రా బావా, సర్దు, నిద్ర వస్తుంది. బాబు, ఇంత ఎర్లీ మార్నింగ్ కాఫీ కూడా ప్రిపేర్ చేయకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు బాబు? రాత్రి మనం ఇరిటేట్ అయ్యాం కదా పాప, దాంతో హత్య అయ్యి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింటారు యాదవలే. అదేంటి పాప, వాళ్ళు వెళ్ళిపోతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కానీ బాధపడతావేంటి? బాధ నా గురించి కాదు బాబు, నీ గురించి. నా గురించా? దేనికి బంగారం? బేబీ లేకపోతే అన్ని పనులు, ఐ మీన్ కుకింగ్, వాషింగ్, క్లీనింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా నువ్వే చేయాలి కదా, అందుకే. తూదీనమ్మ జీతం, వంట వండి పెట్టుకుందాం అనొచ్చుగా. ఏంటి బాబు, నాకు సరిగా వినిపించడం లేదు. వినిపించకపోవడం బెటర్లే పాప. నిజంగానే బేబీ లేకపోతే ఈ పాప నాతో అడ్డమైన చాకరీ చేస్తుంది. చచ్చా, ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారబ్బా? వెంకు, చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అవన్నీ నేను చూసుకుంటాగా. అవును, మామిడికాయ ఇది. దీంతోనే చక్రం తిప్పాలి. ఫ్రిడ్జ్ లో డ్రింకులు తీసుకురా, తర్వాత తీసుకోదలే బాబా. ఇప్పటిదాకా ఎక్కడ తెచ్చారు?
Who is this man? ఎవరి ఓల్డ్ మ్యాన్? గొప్ప ఆయుర్వేద వైద్యుడు. ఎన్నో ప్రయోగాలు చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. నమస్తే చిరంజీవి. ఏయ్, చిరంజీవి లేదు, పవన్ కళ్యాణ్ లేదు, ఎవడీడు? ఇప్పుడే చెప్పాడు కదండి ఆయుర్వేద వైద్యుడని. భూపా గారని. భూపాల్ అదేం పేరు? ఆ బాబులోని బోని పాపలోని పాని కలిపి పెట్టాం. చాలా పదండి భూపా గారు, జాగ్రత్త. మీకు అసలే 106 సంవత్సరాలు. ఏంటి ఈడి వయసు 106 సంవత్సరాలా? బాబు. ఈడి ఏజీ 106 ఇయర్స్ అంట పాప. రియలీ? మరి హెయిర్ వైట్ అవ్వలేదు ఏంటి బాబు? రంగేసుంటాడు అయినా. Shut up. ఆయుర్వేదాన్ని కామెంట్ చేస్తే ఆయుష్ తగ్గిపోతుంది. ఈయన వాడే మూలికలతో చుట్టూ తెల్లబడలేదు. మేము ఇప్పుడు ఒక్క మామిడికాయతో మందులు తయారు చేసి కోట్లు కోట్లు సంపాదిస్తాం. పదండి భూపా గారు. ఒక్క నిమిషం నాయనా, ఒక్కసారి వంగు. ఓం ఆయుర్వేదాయ నమః. చిరంజీవ చిరంజీవ. సౌభాగ్యవతి సౌభాగ్యవతి. రండి భూపా గారు, మరి యుద్ధం ఎక్స్ట్రాల్ చేయకు. ఆ, పద. బాబు. నాకు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ గా ఉంది పాప. చిచి, ఇందాక సీన్ లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియక టెన్షన్ పడుతూ తిరిగాం, ఇప్పుడేమో వచ్చారని టెన్షన్ పడుతూ తిరుగుతున్నాం. చీటిన అమ్మ జీవితం. బాబు. ఏంటి పాప? నిజంగానే వాళ్ళ సింగిల్ బ్యాంకుతో బిజినెస్ చేస్తారంటావా? అది మ్యాంగో కాదని నా డౌట్ పాప. మరి మ్యాంగో షేప్ లో ఉన్న బాంబు కావచ్చు. ఆ భూపాగాడు ఒక టెర్రరిస్ట్ కావచ్చు. లేకపోతే ఆ తొక్కలో మామిడికాయతో బిజినెస్ ఏంటి? వాడికి 106 ఇయర్స్ ఏంటి పాప? అంటే వాళ్ళు మన మీద అటాక్ చేస్తారంటావా బాబు? ఏమో చెప్పలేం పాప. నో బాబు, బేబీ గిరి అలాంటి వాడు కాదు. ఐ నో. అయితే వాళ్ళు బిజినెస్ చేస్తారంటావు. ఆఫ్ కోర్స్ బాబు. నువ్వు నిజంగా పిచ్చిదానివి పాప. అరే ఏంటి పాప, ఒక పచ్చి మామిడికాయ తెచ్చి ఏం బిజినెస్ చేస్తారు? బట్ దట్ ఓల్డ్ మ్యాన్. ఆ ముసలాడు మన్నేం చేస్తాడు పాప? టేప్ రికార్డర్ పెట్టి ఆంటీ అని మన పిచ్చోడు చేయలా? ఇది అంతే. యా బాబు, యూర్ రైట్. అంటే మనం దేని గురించి భయపడాల్సిన అవసరం లేదంటావా? నథింగ్ పాప. వాళ్ళు మన మీద గ్రిప్ సంపాదించడానికి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అంతే. ఓ యా, యూర్ మై గాడ్. వద్దు పాప. వై బాబు? నువ్వెక్కడ గంగారం అంటావని భయం. ఐ నో యు ఆర్ ఎ జీనియస్ అంటారు. అఫ్కోర్స్ పాప, నేను ఎప్పుడు ఇలాగే థింక్ చేస్తుంటారు. ఇట్స్ మై నేచర్ యు నో. ఓకే, అయితే మనం వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. పద పాప. లెట్స్ గో. బాబా, వీటి గురించి ఆన్లైన్ లో పెట్టావుగా? పెట్టాను దిల్లు, మన ఇద్దరు నెంబర్లు కూడా ఇచ్చాను. భూపాజీ ఏం చేస్తున్నారు? అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు కింద యోగా చేస్తున్నాడు. బాబా, డిమాండ్ పెరగాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఫాస్ట్ అప్ చేయాలి. అవును దిల్లు, భూపాజీని చెట్టు కింద యోగా ఆపి ఇంకొంత తయారు చేయమని ఓకే చెప్పారు. బాబా, తర్వాత చెప్పొచ్చు. ఏంటి సీసాలు? వీటితో బిజినెస్ చేస్తారా? ఏ బేబీ, టేక్ ఆల్ దిస్ అండ్ వెళ్ళి ప్లాట్ఫామ్ మీద పెట్టు. ఇది మీ ఇల్లా? యా, పవర్ ఇస్ మాది. టేక్ ఇట్ అండ్ గో. సరే అయితే రెంట్ ఇస్తా, తీసుకోండి. వాట్? నువ్వుండు పాప. ఏంటి రెంట్ పే చేస్తారా? అవును, ఎంత చెప్పండి? 25,000 ఇస్తారా? రోజుకా గంటకా? ఏంట్రా మీరు గంటకి 25,000 ఇస్తారా? రోజుకి 1,00,000 పారేస్తాం. ఏంట్రా మీ బోర్డు కాన్ఫిడెన్స్? सत श्री अकाल बाजी, सत श्री अकाल बाजी, आप ही गिर रहे हो. అలా నీచని వెళ్ళి పెట్టుకుని ఆడు. ఏం కావాలి సార్? నాకు దీని మీద అలర్జీ వచ్చింది, ఎంతకీ తగ్గట్లేదు. ఇప్పటికే 3 లక్షలు ఖర్చు పెట్టాను. 3 కాదు 5 lakhs ఖర్చు పెట్టాను, తగ్గట్లేదు. అవునా? మరి మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అయిపోయా? నో, నాకు తగ్గడం ముఖ్యం. ఎంతైనా ఖర్చు చేస్తాను. ఇది 2,70,000 అవుతుంది సార్. బాబు, 2,70,000 అంట పాప. తగ్గుతుందన్న గ్యారంటీగా హై. గ్యారంటీగా తగ్గుతుంది సార్. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. తగ్గకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇచ్చేస్తాం. ठीक है. బాబా, ఆ మధ్యలో ఎందుకు? ఇదా? అది కాదు బాబా, అది గుండె జబ్బుకి. ఇదా? అది కిడ్నీ ప్రాబ్లం కి బావా. ఇదా? అది పిల్లలు పుట్టడానికి బావా.
ఇదా అది పిల్లలు పుట్టకుండా ఉండడానికి. ఇదై ఉంటుంది. ఇది అరే ఏం బిళ్ళపిస్తున్నారా బాబు? ఇందులో మందు ఉంది కదా, ఆ. దాన్ని దీంతో చేతికి అప్లై చేసి, ఆహా. ఇందులో మామిడి ముక్క ఉంది కదా, ఆ. దాన్ని కొంచెం కరుక్కొని మళ్ళీ ఇందులో వేసేసి ఆ. గట్టిగా మూత పెట్టేయాలి. ఇదో పడతా. నేను బ్రోకర్ భాస్కర్ అని బాబు సార్ వాళ్ళు గుర్తుపెడితే పాపం సిస్టర్ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. అర్రే వావ్ మేడం, ఇట్స్ గాన్. పోయిందే. 1 minute మీ క్యాష్ ఇస్తాను. యూ ఇడియట్! నీ ముష్టి క్యాష్ తర్వాత ముందు బాటిల్ కి మూత పెట్టు, పవర్ పోతుంది. సారీ మీకు 3 లక్షలు ఇస్తాను నా సంతోషం కోసం. ఇదిగోండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉంటే చెప్పండి. తప్పకుండా నేను వస్తానే. నమస్తే. థ్యాంక్ యూ. 3 lakhs within 2 minutes. వాళ్ళు మ్యాంగో బాంబ్ తెచ్చారా? వాళ్ళు మనతో ఏం చేస్తున్నారు? చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? అది కాదు పాపా. ఇప్పుడు చూడు, వాళ్ళు బిజినెస్ లో ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారో. నువ్వు టేకప్ చేస్తే వాళ్ళని మనం బ్రేక్ చేసేవాళ్ళం కదా. చెప్పు, ఇప్పుడు మనల్ని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. యు నో, దీనికి ఒకటే మార్గం ఉంది పాపా. ఇంగ్లీష్ లో చెప్పు. ఏం లేదు పాపా, వాళ్ళని మన వేలోకి తీసుకురావాలంటే ఆ ఓల్డ్ మ్యాన్ ని మనం కొనేద్దాం. అప్పుడు ఆ బిజినెస్ అంతా మన గ్రిప్ లోకి వచ్చేస్తుంది. కోట్లు సంపాదిస్తాం. ఇక ఆ గిరి బేబీ వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మన గ్రిప్ లోకి వస్తారు పాపా. యా యూర్ రైట్. నా బాబు గంగారం. గొడ్డులు బాదినట్టు బాది ఇప్పుడు గంగారం అంటే ఏం లాభం, సూరారం అంటే ఏం లాభం? ఏంటి బాబు ఏదో అంటున్నావు? ఏం లేదు పాపా, వచ్చిన క్రోర్స్ ఆఫ్ రూపీస్ ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా. న్యూ ఆంధ్ర క్యాపిటల్ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తాం బాబు. అలాగే పాపా, పోదాం. అమ్మా! అబ్బో! ఏమైంది పాపా? నువ్వు పాప అనలేదు, అమ్మ అన్నావు. చెప్తొకటి. ఈ సిస్టర్ నందిని మంచిదే. ఇదిగో ఇలాంటి రిస్క్ పనులు చేయమంటేనే నచ్చదు. అన్ని పేకల మీదకి తెచ్చుకుంటుంది. क्या चाहिए आपको? बोलिए. బావా, నేను హిందీలో కొంచెం పూర్ను చదువు. దేనిలో రుచిలే. ఎక్స్ట్రా చేయకుండా చదువు బావా. వెళ్ది దుబాయ్ అంట. మళ్ళీ దుబాయ్ ఫ్లైట్ 2 గంటలకు ఉందంట. ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇంకో 6 గంట పట్టుద్దంట. ఇది చెప్పడానికి దుబాయ్ నుండి వచ్చింది. ఈవిడ గుండెల్లో నొప్పంట. అందుకే ఈవిడ నిటారుగా నిలబడలేదంట. వీళ్ళ ఆయనకి వెన్నులో పోయినంట. వీళ్ళ పిల్లలిద్దరికి రేచేకటంట. ఈవిడ స్ట్రైట్ గా నడవలేదంట. అబ్బో, చాలానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెన్నులో నొప్పి, గుండెలో నొప్పి, రేచీకటి. ఓకే, ఇది మీకు జీ.
రోజుకి 2 స్పూన్లు మీ వారి గుండెకి రాసి మీరు మామిడి ముక్క తినండి. మీకు గుండె నొప్పి, మీ వారికి వెన్ను నొప్పి తగ్గిపోతుంది. ఇది మీ పిల్లలకి తాగించి బద్ద నాకించండి. ఇప్పుడు మీరు ఈ ద్రవాన్ని కొంచెం తాగండి, నీటారుగా నిలబడతారు. దిల్లు, ఇది ఆయుర్వేద చరిత్రలోనే అద్భుతం దిల్లు. అవును బావా, ఎంత అడుగు? ఇందులో 10 లక్షలు తెచ్చానని రాసింది. పాపా, ఇదే మంచి టైం. ఇప్పుడు భూపాజీ రూమ్ లో ఒక్కడే ఉంటాడు, వాడిని మేనేజ్ చేద్దాం పదా. పదా. ఏంటి వీళ్ళు మన రూమ్ లోకి వెళ్తున్నారు? కొంప తీసి భూపాజీని కలవడానికా? వాళ్ళకంటే ముందు నేను వెళ్తా. భూపాజీ, అంతా మీ అభిమానం భూపాజీ. మీరు ప్రపంచంలోని జబ్బులన్నింటికీ మందులు కనిపెట్టి మాకిస్తానండవు. మా అదృష్టం భూపాజీ. మాకొచ్చే ఆదాయంలో మీకు కొంత పర్సెంటేజ్ ఇస్తాం, కాదనకండి భూపాజీ. మీరు మౌనంగా తల అడ్డంగా తిప్పినంత మాత్రాన మేము ఇవ్వకుండా పోం భూపాజీ. వింటున్నావుగా పాపా, అర్థమవుతుందిగా. నేను తెలుగులో అంత పోరు కాదు, నాకంతా అర్థమైంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం పాపా? వెళ్ళి ఆ భూపా గారితో మాట్లాడతాం. ఒప్పుకోకపోతే గన్ను తీసి బెదిరిస్తాను. ఇంకా ఇంకా ఏంటో యూస్లెస్ ఫెలో. అన్నది నేను కాదు పాపా, మరి ఎవరు? అటు చూడు. ఇక్కడేం చేస్తున్నారు? నథింగ్ బేబీ, నథింగ్. సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. లేదు, ఒక్కసారి భూపాజీతో మాట్లాడదామని. కుదరదు. దిల్లు, భూపాజీకి పర్సెంటేజ్ ఇస్తామన్నా ఒప్పుకోలేదు. అవునా? ఈ భూపాజీ ఏంటో నా ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు కిటికీ నుంచి దూకి గదిలోకి వెళ్ళారంట. ఏం కర్మ ఏంటో. అంటే ఒక 5 నిమిషాలు కూడా టైం ఇవ్వరా? ఇవ్వరు. ఆయన ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. అరే, ఏం ఎక్స్ట్రా చేశారు బాబు సార్? ఊరుకో, లోపల భూపాజీ వింటాడు, మా ఇమేజ్ డ్యామేజ్ అవుద్ది. తొక్కల ఇమేజ్. బేబీ, you're talking too much. భూపా గారి గురించి అలా మాట్లాడకూడదు. బేబీ, let's go. We'll discuss this later. చూసావా బావా, ఇప్పుడైనా నమ్ముతావా? వాళ్ళు గ్యారంటీగా మన బిజినెస్ అడుగుతారని. అవును దిల్లు, 100%. సిస్టర్, ఈ డబ్బంతా తీసుకెళ్లి స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ చేయమంటావా? వాళ్ళు ఇంకా రాలేదు కానీ నీ ఓవర్ యాక్షన్ ఆపు. ఓకే. పద పాపా, ఎలాగైనా సరే బేరం కుదుర్చుకుందాం, బాబు, డీల్ కుదుర్చుకుందాం అందా పాపా. ఓకే, come on బాబు, let's go. అన్నయ్య, సిస్టర్, ఇంత డబ్బు మన దగ్గర ఉండడం అంత మంచిది కాదు సిస్టర్. స్విస్ బ్యాంక్ లో వేయడానికి కూడా వీల్లేదు. ఈ మధ్య అకౌంట్లు ఎవరెవరికి ఉన్నాయో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా సేపట్లో భూపాజీ మరిన్ని మందులు తెస్తారంట. రేపు హిమాలయాలకు వెళ్ళిపోతున్నారంట. ఓ పని చేద్దాం బావా, మన బిజినెస్ లోనే, ఐ మీన్ అత్తే బిజినెస్ లోనే ఇన్వెస్ట్ చేస్తే. పాపా, వీళ్ళకి డబ్బు ఎలా స్పెండ్ చేయాలో తెలియట్లే. యా బాబు, మనకి ఇంత డబ్బు వస్తుందని, రేపటి రోజున ఇంకా రాబోతుందని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బావా. బాబు, నాకు గ్రేట్ ఐడియా వచ్చింది. Come on, I'll tell you. Yes. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిపించాం. భూపాజీ, నీకు టైం అయినట్టుంది. ఏంటి ఇక్కడ నేను మాట్లాడుతుంటే టైం అయిందంటావు? ఏం లేదు బాబు సార్, మొన్న 21st యోగా డే కదా,
దాని తాలూక్ ఫండ్ 25 కోట్లు వచ్చిందట. దాన్ని మాకిచ్చి బిజినెస్ లో పెట్టమంటున్నారు. ఏయ్, నువ్వేంట్రా ఇక్కడ? అదే ప్రశ్న వీడేస్తే గిరి పాపా వాడన్నది నీకు అర్థమైందా? ఈ రేంజ్ లో రియాక్ట్ అయ్యావు. అయ్యింది బాబు. ప్రశ్న అంటే క్వశ్చన్ అని నువ్వే కదా చెప్పావు. హౌ డేర్ హీ! బాబు వీడు ఒకటేనా? కాదు, యా యూర్ రైట్. బాబు సార్ కంటే మా అన్నయ్య 100 టైమ్స్ బెటర్. పాపా కంట్రోల్. ఏంటండి కంట్రోల్? ఎందుకు కంట్రోల్ కావాలి? మేము ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాం. అవును భయ్యా, ఎందుకు కంట్రోల్ అవ్వాలి? ఓకే ఓకే, ఇప్పుడు ఏమంటారు? మా బిజినెస్ మీకు ఇస్తే మీ బిజినెస్ మాకు షిఫ్ట్ అయ్యి దాట్స్ ఇట్. బాబా, సినిమాక్స్ లో ఏ సినిమా ఉంటుంది? సిస్టర్ సూపర్ ఉంది, మొన్న చూసా. ఏంటి మేము ఒక మెట్టు దిగామని మీరు చెట్టు ఎక్కుతున్నారు? చెట్టు కాదయ్యా, పుట్ట కూడా ఎక్కుతాం. ఏంటి మా బిజినెస్ మీకు ఇవ్వాలా? నీలాంటి హౌళ్ళ గలి ఎవరు లేరు ఇక్కడ. శ్రీ బేబీ, చెప్పండి. మీరు అడిగినంత క్యాష్ ఇస్తాం, మీ బిజినెస్ మాకు ఇచ్చేయండి. ఏం చేద్దాం బావా? నీ ఇష్టం దిల్లు. ఓకే, ఎంతైనా రిలేటివ్స్ కదా. సరే అయితే ఆ భూపాజిని కూడా మాకే ఇవ్వాలి. ఆ, మీ బిజినెస్ మాకు ఇస్తున్నట్టు రాసిస్తే భూపాజీ గారిని ఇస్తాం. అలాగే మా బిజినెస్ మీకు ఇస్తున్నట్టు అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసి పెట్టాం. మేం కూడా మా బిజినెస్ మీకు ఇస్తున్నట్టు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసాం. మరి ఇంకే ఇద్దరు మార్చుకుంటే ఓ పని అయిపోతుందిగా. ఏమంటారా గిరి? అయ్యో నేనే ఉంటాను బాబాయ్. నాయన్లారా, చెప్పండి భూపాజీ. నాకు హిమాలయానికి వెళ్లే పనుంది. అలాగే దారిలో కృష్ణానగర్ను కూడా దర్శించుకోవాలి. నిజమే బావా, వెంకు విగ్గు గడ్డం అన్ని సాయంత్రం 5 గంటలకే ఇస్తామన్నా. ఎనీ డౌట్స్ బేబీ? ఆ, ఇంకా డౌట్స్ ఉంటాయిలే పాప. చూడండి, ఇక రేపటి నుంచి మీ బిజినెస్ మీది అంటే మా బిజినెస్ మీది అన్నమాట. చూడండి భూపాజీ, చెప్పు నాయనా. మా ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిన సందర్భంలో బాబు నా ఫ్లో ఆపక పాప. కుదిరిన సందర్భంలో ఇవాళ మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించారు. భూపాజీ గారికి చాలా అర్జెంట్ పనులున్నాయి. ఓకే భూపాజీ, మీ చేత్తో ఆ ఫైల్ మాకివ్వండి. ముందు మీ కంపెనీ ఫైల్ మాకివ్వండి. బేబీ, దానిలో ఏముంది? భూపాజీ మీరు ఒకసారి లేవండి. ఆ, ఏమండి, సాయంత్రం 5 గంటలకు తెచ్చిస్తానన్నారు. ఇప్పటి వరకు అది గతి లేదు. రేపు ఉదయాన్నే షూటింగ్ ఉంది, విగ్ ఇవ్వండి. పాపా భూపా! జంప్